పిఠాపురం గారి తాలూకా. థ్యాంక్స్ అన్న. హలో అన్న, మీ పేరు? సాయి. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటన్న? వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్, మోస్ట్ జెన్యూన్ అండ్ మోస్ట్ ట్రస్ట్వర్తీ పర్సన్. ఇప్పుడు పిఠాపురంలో ఆయన ఎమ్మెల్యేగా అయ్యారు, ప్రజెంట్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. ఆబ్వియస్లీ డిప్యూటీ సీఎం అంటే ఆబ్వియస్లీ అందరికి ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది కదా. యా, అండ్ ఐ థింక్ హీఈస్ డూయింగ్ హిస్ బెస్ట్. ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఫ్యూచర్లో ఏమైనా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారు? ఎట్ ప్రజెంట్ అయితే నో ప్లాన్స్, బట్ మేబీ నెక్స్ట్ 5 yearsలో పూర్తి మెజారిటీ. ఇప్పుడు ఆల్రెడీ ప్రతిపక్షం వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏమైనా 175కి మినిమం 130 అలాగా పోటీ చేస్తే కనుక ఆబ్వియస్లీ అవ్వచ్చు. ఇప్పుడు పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి పిఠాపురం అనే పేరు మీద చాలా హోటల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా, మీకు ఏమనిపిస్తుంది? ఇట్స్ ఎ బ్రాండ్. పిఠాపురం ఈజ్ నాట్ ఎ టౌన్, ఇట్స్ ఎ బ్రాండ్. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఉంటే బెటరా లేక సినిమాస్ తీసుకుంటే బెటరా? సినిమాలు ఆల్రెడీ చూస్తాం కదా, నెక్స్ట్ పాలిటిక్సే కదా చూడాల్సింది. సో ఆబ్వియస్లీ పాలిటిక్స్. రాజకీయాల్లో ఏమైనా మార్పులు తెచ్చే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారు? డెఫినెట్లీ తెస్తాడనే కదా మరి ఓటేసింది. ఆబ్వియస్లీ తెస్తాడు. డిప్యూటీ సీఎం అయ్యాడు, ఆల్రెడీ చేస్తున్నాడు, ప్రజా పరిపాలన చేస్తున్నాడు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యాంప్స్ కూడా నిర్వహిస్తున్నాడు పార్టీ ఆఫీసెస్ ఎదురుగా. ఏ సీఎం ఇప్పుడు చేస్తున్నాడు, ఆల్రెడీ అంతా అవుతుంది. సో ఇట్స్ గుడ్. డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన వర్కింగ్ స్టైల్ మీకు ఎలా అనిపిస్తుంది చూశాక? పవర్ స్టార్, సింపుల్. చాలామంది ఏమంటున్నారంటే సినిమాలు తీసుకుంటాక అంటే కొంతమంది సినిమాలకి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేసి ఓన్లీ ఫుల్ టైం రాజకీయాలు ఉంటే బెటర్ అంటున్నారు. కానీ నా అటు చూసే సినిమాలు కూడా సైన్ చేసి ఉన్నారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు రోజు నాకు తాగడం అలవాటు అని చెప్పి నేను తినకుండా ఉన్నాను కదా. సో ఆబ్వియస్లీ ఇది కూడా అంతే. నాకు జాబ్ ఉంది, నాకు ఆస్తి ఉందని చెప్పి నేను జాబ్ చేయకుండా వదలను. సో రెండు ఆబ్వియస్లీ సినిమాలు కూడా చేయాలి, ఆబ్వియస్లీ నా యూత్ కోసం చేయాలి, ఇంకా ఇన్స్పైర్ చేయడానికి ఇంకా చేయాలి. సో అలాగే ఇంకొక బాధ్యత వచ్చింది అంతే. సో దట్స్ గుడ్. రెండు చేయొచ్చు ప్యారలల్గా. మనిషి అనేవాడు ఆబ్వియస్గా మల్టీ టాస్కింగ్ చేస్తాడు. సో ఆబ్వియస్లీ చేయాలి. సో ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాట చెప్పమంటే ఏం చెప్తారు?